ఎవరినైనా ఒకరిని ప్రాణం తీసేంతగా ప్రేమించగలరా? కేరళలోని తిరువనంతపురంలో షేరన్ హత్య కేసులో అలాంటిదే కనిపించింది. చంపే ముందు ఆమె గూగుల్లో పరిశోధనలు చేసి వేల కొద్ది హత్య చేసే పద్ధతులను చూసింది. ఈ పద్ధతి ద్వారానే ఆమె పట్టుబడదని ఖచ్చితంగా భావించిన తర్వాతే చివరికి తన మామతో ఒక భయంకరమైన కుట్రను పన్నింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన 24 ఏళ్ల గ్రీష్మ అనే యువతి షారోన్ రాజుతో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు వారిద్దరూ ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అంతలోనే 2022లో గ్రీష్మకు ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక వ్యక్తితో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. ఇక షారోన్ రాజును వదిలేసి ఆ ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని గ్రీష్మ ఫిక్స్ అయింది. దీంతో తన బాయ్ ఫ్రెండ్ దూరం పెట్టాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే షారోన్ రాజును వదిలించుకునేందుకు ఓ కట్టుగా తల్లింది. తనని పెళ్లి చేసుకుంటే తన ప్రియుడు చనిపోతాడని ఒక జ్యోతిష్యుడు చెప్పాడని షారోన్ రాజుకు చెప్పింది. అయితే అవన్నీ మూఢనమ్మకాలని, పెళ్లి చేసుకుందామని అతను ఒత్తిడి తీసుకువచ్చాడు. ఒకవైపు షారోన్ రాజు ఒత్తిడి, మరోవైపు సంపన్న కుటుంబానికి చెందిన ఆర్మీ వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో తన లవర్ అడ్డు తప్పించుకోవాలని గ్రీష్మ భావించింది. ఈ క్రమంలోనే 2022లో తన ప్రియుడు షారోన్ రాజుకు జ్యూస్ ఛాలెంజ్ పేరుతో నెమ్మదిగా స్లో పాయిజన్ తాగించడం ప్రారంభించింది. అలా ఒకరోజు జ్యూస్ తాగిన తర్వాత షారోన్ రాజు కడుపు నొప్పితో అవస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ 11 రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. అయితే అప్పటికే అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీనిపై షారోన్ రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అనంతరం ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తిరువనంతపురం కోర్టు గ్రీష్మను దోషిగా తేల్చింది. తాజాగా ఆమెకు సోమవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. షారోన్ రాజును చంపేందుకు ఆమెకు సహకరించిన బంధువులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గ్రీష్మ తల్లిని నిర్దోష విడుదల చేసింది.